దేవుని పరిశుద్ధ నామమునకు ఎనలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యమును మనము వినబోతున్నాం. ప్రపంచ క్రైస్తవ బిడ్డలందరికీ, ప్రత్యేకంగా విశ్వాసులకు, ప్రార్థనా పరులకు, సంఘ కాపరులకు అందరికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రియులారా, అనేకులకు ఈ సత్యం తెలియక మరి సాతాను యొక్క శోధనలో, వాడి యొక్క కుట్రలో మోసపోయి పడిపోతున్నారు లోకంలో. అందువల్ల ఈరోజు మనము చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము వినాలి. ప్రియులారా, మీరందరూ రాసుకోనండి, చక్కగా రెఫరెన్సులు ఆలకించాలని జాగ్రత్తగా ఆసక్తితో మీరు వాక్యాన్ని విని అంగీకరించాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాను. ప్రియులారా, ఏమిటి ఈరోజు ప్రసంగం అంశం అంటే, మోషే యొక్క శరీరాన్ని సాతానుడు ఎందుకు వాడు కోరుకున్నాడు, మోషే యొక్క శరీరం గురించి ప్రధాన దూత అయిన మిఖాయేలుకు సాతానుకు ఎందుకు ఆర్గ్యుమెంట్ అయింది. మోషే ఎంత గొప్పవాడు, మొట్టమొదటి యాజకుడు, లక్షల మంది అయిన ఇశ్రాయేలీలను నడిపించిన గొప్ప నాయకుడు, అన్నిటినీ త్యాగించి సమస్తాన్ని విడిచిపెట్టి తన జీవితంలో ఒక కమిట్మెంట్తో మోషే ఇశ్రాయేలీలతో కనానుకు ప్రయాణమైనటువంటి గొప్ప త్యాగశీలి అని చెప్పొచ్చు. ఎలా చెప్తారండి, ఆయన ఏం త్యాగం చేశాడు అనుకోవచ్చు మీరు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి రెఫరెన్స్. ఇది చాలామంది తెలియదు, ఏదేదో ఊహించుకుంటారు. ఈ రెఫరెన్స్ను మీరు వింటే ఇప్పుడు చాలా చక్కగా మీకు అర్థమవుతుంది. ప్రియులారా, మోషేకున్న ప్రత్యేకత, అలాంటి మోషే గురించి, ఆయన శరీరం గురించి మిఖాయేలు సాతానుతో తర్కించడం అనేది మనకు కనపడుతుంది. అది చూద్దాం. దానికంటే ముందుగా మోషే యొక్క కమిట్మెంట్ ఏంటి, మోషే యొక్క త్యాగం ఏంటి ఒకసారి మీరు చూడాలి. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాల్లో ఇమిడి ఉంది ఆయన యొక్క త్యాగం. ఇందులో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మోషే పెద్దవాడయ్యాడు, యుక్త వయసులోకి వచ్చాడు. ఆ యుక్త వయసులో ఆయన కావాల్సింది ఫరో యొక్క సింహాసనము, ఫరో రాజుగా గుర్తింపు, ఐగుప్తు ధనం, విస్తారమైన ధనము, సుఖభోగము. యుక్త వయసులో ఉన్నటువంటి మోషేకు ఆయనకు తగినట్టుగా రాజ్యాధికారం, ఆస్తి, అంతస్తులు, హోదాలు ఇవన్నీ ముందున్నాయి. ఐగుప్తు ధనము విస్తారంగా ఉంది. ఆయన సుఖపడటానికి అవసరం, జీవితాంతం సుఖపడేంతగా అక్కడ కనబడుతుంది మనకు ఐగుప్తు ధనము. ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు లేడండి అప్పుడు. ఐగుప్తులో
మోషే ఉన్నప్పుడు, ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం చేయడానికి ఒక బాధ్యత తీసుకోవడానికి మోషే ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద లేరు. ఆయన కొరకు నిందపడే అవసరం కూడా మోషేకి లేదు, మనకుంది ఇప్పుడు. ఎందుకంటే మన కోసం యేసుక్రీస్తు అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళాడు. పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. క్రీస్తు చెప్పాడు, నా సిలువ ఎత్తుకొని అనకుండా మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు కదా. అంత పెద్ద భారమైన యేసుక్రీస్తులో మనం పెట్టలేదు, మీ సిలువను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించమన్నాడు. అంటే మనము అనుభవించాలి యేసుక్రీస్తు కోసం నిందలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, హేళనలు, ఎన్నో 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 ప్రభు కోసం మనం నింద అనుభవించిన వారమై ఉన్నాం పిల్లరా. అనుభవించడానికి న్యూ టెస్టిమెంట్లో, సువార్తల్లో, కొత్త నిబంధనలో ఉన్నాయి. క్రైస్తవుడు అన్నందుకు క్రీస్తు విషయం నింద మనం అనుభవించాలి. మోషేకు సంబంధం లేదు అది. ఎందుకంటే మోషే ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నాడు యేసుప్రభు వారు, భూమి మీద లేడు. మరి ఎందుకు రాయబడింది బైబిల్లో ఇలాగా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి వేరే వేరే అర్థాలు తీసుకోవద్దు. మరి కామెంటరీలు, పుస్తకాలు చదివి చూసుకోవద్దు. బైబిల్ ఇక్కడనే ఆలోచించాలి మనం. విశేషమైన గ్రంథం అండి బైబిల్. ఆలోచిస్తే, దేవుడిచ్చే జ్ఞానం ఇస్తే అద్భుతంగా ఉంటుంది. అందులో ఉన్న ఆలోచనతో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆలోచించాలి. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే ఐగుప్తు ధనము కంటే, సింహాసనము కంటే, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే, అంటే ఐగుప్తు ధనం ఏమనుకున్నాడు? అల్పకాలం పాపభోగం అనిపించుకోవడం. 120 సంవత్సరాలు బతికాడు మోషే. ఆ 120 సంవత్సరాల కాలంలో నేను అనుభవించే సుఖము, భోగ భాగ్యాలన్నీ కూడా, ధనం అంతా కూడా, సింహాసనం, హోదా క్రీస్తు కంటే గొప్పవి కాదనుకున్నాడు. మనకి యేసుప్రభు చెప్పాడు, నాకంటే ఎక్కువగా మేము ప్రేమించొద్దన్నాడు. ఎప్పుడు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు. అంతకంటే ముందే కమిట్మెంట్ చూడు మోషే గారిది ఎలా ఉందో. ఎవరి కోసమట? క్రీస్తు విషయమైన నింద. చూద్దాం, ఇప్పుడు చూసుకుందాం, తెలుసుకుందాం. ప్రజలతో, ఎవరితో? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోహు బహుమానం యందు దృష్టి ఉంచెను. ఎంత గొప్ప కమిట్మెంట్, ఎంత గొప్ప విశ్వాసం అండి మోషేది. ఐగుప్తు ధనము కళ్ళ ముందుంది. జాగ్రత్త వినాలి, పాయింట్ మీరు చాలా జాగ్రత్త వినాలి. ఐగుప్తు ధనము కళ్ళ ముందు సిద్ధంగా ఉంది అనుభవించడానికి. సింహాసనం సిద్ధంగా ఉంది. ఫరో యొక్క కుమారుడు అనిపించుకుంటే, ఒప్పుకుంటే సరిపోతుంది, అవన్నీ వచ్చేస్తాయి ఆయనకు. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. కనాను చాలా దూరం ఉంది, ప్రయాణం చేయాలి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అది అవుతుందో కాదో తెలియదు. కలగబోయే బహుమానం, పరలోక బహుమానం వస్తుందో రాదో, ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాయి. దగ్గర ఉన్న వాటిని వదులుకొని కలగబోయే ఆ పరలోకపు ఆశీర్వాదాల కొరకు, పరలోకం కొరకు వీటన్నిటిని విడిచిపెట్టాడు అంటే ఎంత విశ్వాసం మీరు ఆలోచించిన పిల్లరా. దీంట్లో ప్రత్యేకంగా ఇవన్నీకి ఆధారం ఏంటంటే క్రీస్తు విషయమైన నింద. ఎలా అర్థం చేసుకోవాలండి దీన్ని? క్రీస్తు విషయ నింద. క్రీస్తు లేనప్పుడు నిందపడడం ఏంటి? మోషే క్రీస్తు గురించి రాశాడు. యేసుప్రభు చెప్పాడు అన్నమాట, నా గురించి మోషే రాశాడని చెప్పాడు. యేసు గురించి తెలుసు మోషేకు. ఆ బండ క్రీస్తే అని తెలుసు, నీళ్ళు ఇచ్చిన బండ. ప్రవక్త కదా మోషే, అన్నీ తెలుసు. అయితే యేసు పుడతాడని కూడా తెలుసు ఆయనకు. ప్రవక్తలందరూ తెలుసు యేసు పుడతాడు, భూమి మీదకి వస్తాడని. కాబట్టి ఎక్కడ పుడతాడు? ఎక్కడైతే కనానుగా ఉన్న ఆ కాలపు ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం ఉందో, ఆ దేశంలోకి ప్రజలు తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళను. ఎందుకు చేయాలంటే క్రీస్తు వాళ్ళ నుంచి వస్తాడు. యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం, ఆ ఇశ్రాయేల్ దేశం నుంచి. ఏమండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే దావీదు పుట్టాలి, దావీదు పట్టణం కావాలి. ఇవన్నీ కావాలంటే మోషే వీళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ వాళ్ళను కనాను దేశంలోకి నడిపించాలి.
ఇదంతా కూడా సబ్జెక్ట్ ఏందయ్యా అంటే పుట్టబోయే యేసు కోసం గనక ఆ పుట్టబోయే యేసు కోసం నేను ఇప్పుడే నింద అనుభవిస్తాను, దేవుని ప్రజలతో వెళ్తాను, నాకు ఎన్ని కష్టాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా భరిస్తాను. ఎంత గొప్ప విశ్వాసం అండి. మరి యేసు పుట్టాడు, మన పాపాల కోసం చనిపోయి మృతి పొంది సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, తిరిగి రాబోతున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు కదండి. ప్రభు తర్వాత మనం వచ్చాం కదండి. ప్రభు రాకముందు మోషే, ప్రభు తర్వాత మనం. ఇంకా మనం ఎంత విశ్వాసంగా ఉండాలో మీరు అర్థం చేసుకోండి ప్రభు పట్ల. మనకు సమస్యలు వస్తే భయపడిపోతాం, కష్టాలు వస్తే భయపడిపోతాం కదా. మోషే గురించి ఆలోచించాలి ఈరోజు మీరు. అలాంటి మోషే విషయంలో అంత డెడికేటెడ్గా, అంత సమర్పణ జీవితంతో క్రీస్తు విషయమైన నింద కొరకు, ప్రభువు కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాడో ఆయన ప్రయాణంలో. ప్రియులారా, కనాను ప్రయాణంలో మీకు తెలుసు. ఇప్పుడు మోషే గురించి ఏమైందో సాతానుకు, మిఖాయిలకు ఇప్పుడు చూద్దామండి. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇద్దరికి ఆర్గ్యూ అవుతూ ఉంది. అంటే సాతానగాడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు మిఖాయేలును, దేవదూతను. మిఖాయేలు దూత చాలా గొప్ప దూత అండి. పరలోకంలో చాలా పవర్స్ ఉంటాయి మిఖాయేలు దూతకు. నేను త్వరలో చెప్తాను, దేవదూతలు దురాత్మల గురించి చెప్తప్పుడు మీకు చెప్తాను ఒక్కొక్క దూతకున్న ప్రత్యేకత ఏమిటో, విందురు కానీ. దేవదూతలకు దురాత్మలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ మర్మం ఏందో మనం చూద్దాం, తొందరలో విందాం. ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించుచు. ఇప్పుడు తర్కం దేని గురించి ఏంటంట? మోషే శవం అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారంటే మోషే చనిపోయినప్పుడు సమాధి చేసేటప్పుడు ఈ సైతాన్గాడు వచ్చి శవాన్ని తీసుకుపోదామని ట్రై చేస్తారట. నేను విన్నాను కొంతమంది బోధకులు చెప్తే. ఆ శవాన్ని తీసుకెళ్ళటానికి ట్రై చేసి, వాదన చేసి, తర్కించి ఆ శవాన్ని తీసుకుపోయి మాయం చేసేసాడట వాడు, సైతాన్గాడు ఎక్కడో పెట్టాడట. అందుకే మోషే శవం దొరుకుతలేదట ఎక్కడ కూడా. అంటే రకరకాలుగా బోధ చేస్తారు కదండి. విందాం వాక్యాన్ని, వింటే మీకు అర్థమవుతుంది ఏంటి ఎందుకో రకరకాల బోధలు. ఇక్కడ మోషే యొక్క శరీరం అనుందా, మోషే యొక్క శవం అనుందా? శరీరం దేన్ని అంటారు? ప్రాణంతో ఉన్నదాన్ని శరీరం అంటారు, ప్రాణం లేని దాన్ని శవం అంటారు. డెడ్ బాడీ, బాడీ వేరు, డెడ్ బాడీ వేరు. అర్థమైందండి? కనుక ఇక్కడ శవం లేదు, శరీరం ఉంది, సజీవమైన శరీరం మోషేది, బ్రతికే ఉన్నాడు. మరి ఏంటి తర్కం ఏంటి? మిఖాయేలు తర్కం చేయడం ఏంటి? ప్రధాన దూత ఎప్పట్లో? మోషే బ్రతికున్నప్పుడు. మీకు అర్థమైందండి? మోషే బ్రతికున్నప్పుడు తర్కం ఇది. మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. మిఖాయేలుకు దూషించాలన్నంత కోపం వచ్చింది సైతాన్ కానీ తిట్టాలంత. ఎందుకంటే వాడు ఒకప్పుడు దేవదూతనే, వాడు సామాన్యుడు కాదు, వాడు కూడా. ఇద్దరు దేవదూతలే, ఒకడు సైతాన్గాడు, ఒకతను మాత్రము దేవుని యొక్క పరిశుద్ధ దూత, మిఖాయేలు ప్రధాన దూత. ఈ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ మోషే శరీరం గురించి తిరుగుతూ ఉంది అక్కడ. ఈ ఆర్గ్యుమెంట్లో వాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు మిఖాయేలు దేవదూతను. అప్పుడు దూత కోపం వచ్చి దూషించాలన్నంత కోపం వచ్చింది వాడిని. కానీ ఆ దూషణలో తీర్పు చెప్పేద్దాం అనుకున్నాడు మిఖాయేలు. అది కూడా చేయక ఏం చేశాడు? ప్రభువు నిన్ను గద్దించునుగాక. అక్కడ ప్రభువు అని చిన్నచ్చుందా పెద్దచ్చుందా? యేసు ప్రభు కాదు మళ్ళీ అక్కడ. మీరు మళ్ళీ అది మరి పొరపాటు చేసుకోదు మీరు. ఆ టైంలో యేసు ప్రభు లేడు అక్కడ. మిఖాయేలు చెప్తుంది ప్రభు పెద్దచ్చు అంటే యెహోవా దేవుడు అంటారు కదా పాత నిబంధనలో, తండ్రి దేవుడు, దేవుడు అని అర్థం. ఇప్పుడు ఆడ యేసు ప్రభు తిత్వమా
ఇవన్నీ కాదు మనకు పాయింట్. అక్కడ ఈ పెద్ద అచ్చు ఉందంటే దేవుడు అని అర్థం, యెహోవా దేవుడు అని అర్థం. చిన్న ప్రభు ఉంటే యేసు ప్రభు అని అర్థం. మీరు అలా బైబిల్ చదువుకోవాలి. చాలామంది తెలియదు, ఇది కూడా తెలియదు చాలామందికి. ఆ ప్రభు డార్క్ లెటర్ ఏందో బోల్డ్ లెటర్ ఏందో కూడా తెలియదు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు నిన్ను గద్దించును గాక. ఏమిటిది? సరేనండి, ఏదో జరిగిపోయిందండి మోషే గురించి, ఆ తరకం జరిగిందో మనకెందుకండి, ఇప్పుడు ఆ జరిగిపోయింది మనకెందుకని అనుకుంటారేమో కొంతమంది. నో, అస్సలు అనుకోద్దు అలాగా. అందుకే చెప్పాను, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి, ప్రార్థనా పరులకు, దైవజనులకు, ఇవాంజలిస్టులకు, సువార్థికులకు, సేవకులకు, విశ్వ క్రైస్తవులందరికీ ఇది అవసరమండి ఈ వాక్యం ఈరోజు. ప్రియులారా, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చాలామందికి షేర్ చేయాలి ఇలాంటి వాక్యాలు. అది ఒక సేవ, మీరు దీవించబడతారు. ఇలాంటి వాక్యాలు వినిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే ఎందరికో ఇలాంటి వాక్యాలు వినిపిస్తే మీరు కూడా సువార్త సేవలో పాలిభాగస్తులు అవుతారు. వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ నా మనవి ఏదనగా, మీరందరికీ ఇలాంటి వాక్యాలను మీరు షేర్ చేయండి, వినిపించండి, సువార్త సేవలో సహకరించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మోషే గురించినటువంటి సందర్భాన్ని మనము మోషేకే అన్వయించక ఇది మనకు కూడా వర్తిస్తుందా, మన శరీరం గురించి కూడా వాడు తర్కిస్తాడా, మన శరీరాల గురించి కూడా వాడు ఆలోచిస్తాడా సైతానుగాడంటే ఎందుకు ఆలోచిస్తాడు అనుకుంటారు మీరు? ఇది పాత నిబంధనలో జరిగింది, ఓల్డ్ టెస్టిమెంట్లో జరిగిన అంశం. మోషే యొక్క శరీరమును ఆక్రమించుకోవాలనుకున్నాడు సైతాన్. మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి యాజకుడు, దేవుని పిల్లల్ని నడిపించినవాడు మోషే. ఇశ్రాయేలులకు చాలా ప్రాముఖ్యమైన వాడు మోషే. అలాంటి మోషేను శరీరాన్ని ఆశించాడు. ఆ శరీరాన్ని తన వైపు తిప్పుకోవాలి, ఆ శరీరాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని వాడు ప్రయత్నం చేసినప్పుడు మిఖాయేలు దూత మోషేకు రక్షణగా వచ్చి వాడితో తర్కించి వాదించి దేవుడు నిన్ను గద్దిస్తాడని వాడిని వార్నింగ్ ఇచ్చాడు. ప్రియులారా, మోషే ఎంత శ్రమలు అనుభవించాడండి. సైతాన్ పనేనండి. కొన్నిసార్లు అయితే మోషే నన్ను చంపేదేవా నా కొద్ది జీవితం అన్నాడండి. అంత విసిగించాడు సైతాన్గాడు. ప్రియులారా, కానీ దేవుడు తోడై ఉన్నాడు మోషేకు. అయినా కూడా ఆ శరీరము ఒక సందర్భంలో తట్టుకోలేక బండతో మాట్లాడమంటే రెండోసారి కొట్టాడు. ఆజ్ఞ అతిక్రమించాడు, మాట తప్పాడు మోషే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్న మోషే క్రీస్తు విషయంలోనే తప్పు చేశాడండి. పాపం కాదు చెప్తున్నాను ప్రియులారా, తప్పు వేరు పాపం వేరు. ఆ తప్పేంటంటే క్రీస్తు ఒక్కసారే కొట్టబడాలి. ఎన్నిసార్లు కొట్టాడు మోషే ఆ బండను? 2 సార్లు. అంటే రెండోసారి కొట్టాడు. యేసు క్రీస్తు ఒక్కటేసారి సిలువ వేయబడాలి, కొట్టబడాలి. కానీ మోషే ఆ బండను, క్రీస్తు అనే బండను 2 సార్లు కొట్టాడు, మాట తప్పాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఏ కనానుకైతే వెళ్ళాలనుకున్నావో ఇదందరినీ తీసుకెళ్ళి ఆ కనాను, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో నీకు పాలు పంపులు లేవు, నువ్వు అందులో కాలు పెట్టవు. ఆ కొండపై నుంచి చూసుకొని నువ్వు అక్కడనే నీ జీవితాన్ని అన్నాడు దేవుడు. ప్రియులారా, ఎంత దారుణం, ఎంత దయానిధమైన పరిస్థితి. మోషే కమిట్మెంటు, మోషే యొక్క త్యాగం ప్రియులారా. కానీ మనం అనుకుంటాం దేవుడు ఎందుకు అలా చేశాడు మోషేని. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులారా, ఏ యేసు కోసం అయితే మోషే కష్టపడ్డాడో, శ్రమ అనుభవించాడో, తన జీవితాన్ని త్యాగం చేశాడో, ఆ యేసును కన్నులారా చూసే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మోషేకు.
ఏ పాలు తిన ప్రవహించు ఆ దేశంలోకి రాకుండా దేవుడు ఆపాడో అందులోకి ప్రవేశపెట్టి సాక్షాత్తు యేసుతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చాడు ప్రభు రూపాంతరం చెందినప్పుడు కదా. మోషే ఏలియాలు కనబడతారు శిష్యులకు. మోషే మాట్లాడుతుంటే యేసు ప్రభుతో ఎంత ధన్యకరమైన జీవితాన్ని పొందుకున్నాడు. పడ్డ ప్రయాసం వ్యర్థం కాలేదు మోషేది ప్రియులారా. సాక్షాత్తు సజీవుడైన యేసు క్రీస్తును కనులారా చూసి మాట్లాడాడు నోరారా ప్రభుతో. ఎంత ధన్యకరమైన జీవితం ప్రియులారా. ఇకపోతే ఆ శరీరము సాతాను కోరుకొని తప్పుదో పట్టించి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మోషేను తప్పు మార్గంలో తిప్పటానికి ప్రయత్నం చేశాడు సైతానుగాడు. కానీ తట్టుకొని నిలబడ్డాడు మోషే ప్రియులారా. అయితే ఒకటి ప్రశ్న మీకు రావచ్చు, అవునండి మోషే మరి తప్పు చేసినప్పుడు ఎందుకు మళ్ళీ కనాల్లోకి ఎంటర్ చేశాడు దేవుడు, యేసు ప్రభుతో మాట్లాడిచ్చాడు దేవుడు, అప్పుడు శిక్షించడం ఏంటి, ఇప్పుడు మళ్ళీ అలాగ దేవుడు అవకాశం ఏంటి ప్రభుతో మాట్లాడడానికి, ప్రభువుని చూడడానికి అని ఒక డౌట్ రావచ్చు మనకు. అయితే మనము చేస్తున్నటువంటి తప్పు ఎలాంటి తప్పు, సాతాను చేత శోధింపబడి మనకు తెలియకుండా చేసిన తప్ప లేక తెలిసి చేసిన తప్ప అన్నది దేవుడు పరిశీలిస్తాడు పిల్లలు. ఇక్కడ మోషే చేసింది మానసికమైన టార్చరు ఇశ్రాయేలులతో, ఇటు సాతాను యొక్క కబంధస్తాలో చిక్కుకున్న ఆ భయంకరమైనటువంటి ఆ మనుషులు వ్యతిరేకులు, దేవునికి వ్యతిరేకులు ఇశ్రాయేలు ఉన్న వాళ్ళు మోషేను చాలా ఇబ్బంది పాలు చేశారు. అది తట్టుకోలేక శరీరం బలహీనం కాబట్టి ప్రియులరా అలాంటివి తప్పు చేసేసాడు మోషే. మాట్లాడమంటే కొట్టేశాడు. అప్పుడు కూడా వాళ్ళను దూషిస్తూనే కొట్టాడు మోషే. ద్రోహులారా అన్నాడు ఇశ్రాయేలును. అంటే ఆయన తట్టుకోలేకపోయాడు బాధ. కనుక దేవుడు న్యాయాధిపతి, న్యాయాన్ని తీర్చే దేవుడు, కాలాలను బట్టి న్యాయం చేస్తాడు దేవుడు. కనుక మోషే విషయంలో జాలిపడి ఆయన ఎందుకు చేశాడంటే వాళ్ళు పెట్టినటువంటి శ్రమలకు, ఒత్తిడికి గురైపోయాడు ప్రియులారా. కనుక క్షమించి దేవుడు అద్భుతమైనటువంటి కృపను చూపించాడు పిల్లరా. యేసు ప్రభుతో సాక్షాత్తు చూసి మాట్లాడే భాగ్యతను, ధన్యతను మోషేకి ఇచ్చాడు పిల్లరా. అది పొందుకున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం చూద్దాం. ఒకసారి చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది పిల్లరా. 34 అధ్యాయంలో మోషే గురించినటువంటి చివరి దినాన్ని మనము చూద్దాం. 34 అధ్యాయము 5-6 వచనములు 7 వరకు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను. శవం ఎక్కడ మాయంగా లేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. శవాన్ని సైతాన్ గారు తీసుకుపోలేదు, పాతిపెట్టబడ్డాడు. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికిని తెలియదు. సీక్రెట్, రహస్యంగా ఉంచే సమాధిని. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదంటే ఇంకా బతకడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు అప్పటికే ఏజ్ ఎంతవరకు ముగింపు చేశాడు, 120 సంవత్సరాల వరకు మనిషి జీవించాలి, అంతకంటే ఎక్కువ జీవించడానికి వీల్లేదు. అక్కడికే లాక్ చేసేసాడు దేవుడు మనిషి యొక్క వయసుని. ఇప్పటికి కూడా ఎవడు కూడా 120 దాటి బతకడం ఎవరు కూడా. మోషేతో దేవుడు చేసిన ఆదికాండంలో చేసినటువంటి ఆ యొక్క చట్టం మనిషి పట్ల 120 సంవత్సరాలు బతకాలని, అది మోషే నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రియులారా. ఆయన శవము ఎవరికి దొరకలేదు, సైతానికి దొరకలేదు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఎలా సమాధి చేయబడ్డాడో ఆ సమాధి మిస్టీరియస్గా మిగిలిపోయింది మోషే.
ఆయన శరీరాన్ని సాతానుడు క్యాప్చర్ చేయకుండా, ఆయన శరీరాన్ని సైతానుగాడు ఆవహించకుండా మిఖాయేలు దూత రక్షణగా మోషేతో ఉన్నాడు. ప్రియులారా, మరి మన పట్ల ఏమిటిని ఆలోచించాలి ప్రియులారా? అది మోషేకే వర్తిస్తుందంటే నో, మనకు కూడా వర్తిస్తుందండి. మనకెందుకు వర్తిస్తుందండి? మనం యాజకులం అంటే కాదా? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం మనం కూడా యాజకులమే. అర్థమైందండి? యాజకులం అండి మనం కూడా. అందరూ ప్రపంచ క్రైస్తవ బిడ్డలు అందరూ యాజకులే. బాప్తిసం తీసుకుని ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ క్రీస్తున్న తన సొంత రక్షకునిగా నిజముగా నమ్మిన బిడ్డ అందరూ కూడా యాజకులే. యాజకత్వం అంటే ఏంటి? సువార్త సేవ చేయటము, దేవుని మాటలు చెప్పటము, ప్రార్థించటం, ఇతరుల కొరకు, దేశం కొరకు, అందరి కొరకు ప్రార్థించటం, దేవునికి మొరపెట్టుకునేవాళ్ళు, దేవునితో సంబంధం కలిగి ఉన్నవాళ్ళు, వీళ్ళంతా యాజకత్వం చేసేవాళ్ళు. మనమంతా అలాంటి వాళ్ళమే. దేవాలయంలో సేవ చేసే యాజకులు వేరు, మీరు సువార్త సేవకు సహకరించే యాజకులు, మీరు సువార్త కూడా చెప్పే యాజకులు, ప్రార్థించే యాజకులు, అందరి కొరకు. కనుక మనల్ని కూడా సైతానుగాడు ఖచ్చితంగా కోరుకుంటాడన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరు కోరుకున్నాడో చూద్దాం. లూకాసు వార్త 22 అధ్యాయం. లూకాసు వార్త 22 అధ్యాయము 31-32 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడే. ఎందుకు కోరుకున్నాడు వాడు? గోధుమల వలె జల్లించటానికి అపోస్తులను అటు మోషేను అపోస్తులను జల్లడబట్టాలనుకున్నాడు, కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. యేసుక్రీస్తు ప్రభు. అప్పుడేమో మిఖాయేలు దేవదూత మోషే కొరకు, అపోస్తుల కొరకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వాడు మాత్రం కోరుకున్నాడు జల్లల పట్టాలని. మోషేను కూడా జల్లల పట్టాలని కోరుకున్నాడు. దేవుని పని చేస్తున్నాడు కదా, నమ్మకంగా త్యాగం చేశాడు కదా, అన్ని సాక్రిఫైస్ చేశాడు కదా, ధనము, ఆస్తి, అంతస్తులు, హోదా, రాజ్యాధికారము, ఫరో కుమారుడని చెప్పుకోవడానికి, ఫరో కుమారుడని అనుకోవడానికి ఒప్పుకోకుండా వచ్చాడు కదండి. వాడికి బాధ, కోపం. గొప్ప పని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అంటే సైతానుగాడు పట్టాడంటే నమ్మిక నుంచి పక్కకు జరిగిపోతామని అర్థం, విశ్వాసం నుంచి తొలగిపోతామని అర్థం. అందుకే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు అన్నట్టుడండి. నమ్మమిక సైతాన్ దగ్గరికి వెళ్తే వాడికి వాక్యం మీద, దేవుని మీద, ప్రభువు మీద, దీని మీద నమ్మకం లేకుండా చేస్తాడు. వాడు నిన్ను టోటల్గా తొలగించేస్తాడు వాక్యంలో నుంచి బయటికి. చాలా ప్రమాదం ప్రియులారా, దేవుని పిల్లలారా. వాడు కోరుకుంటాడు, అపోస్తులను కోరుకున్నాడు, మోషేను కోరుకున్నాడు, మనల్ని కూడా కోరుకుంటాడు. చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత, వాక్యంలోకి వచ్చిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. నీ సహోదరులు కూడా సపోర్ట్ చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళని బలపరచాలని అర్థం. ఇది కేవలం అపోస్తులకా కాదు, అది మనకు కూడా వర్తిస్తుందండి, తప్పకుండా వర్తిస్తుంది. ఒకనాడు యోబును కూడా కోరుకున్నాడు వాడు కదా, అందరూ తెలుసు కదా, యోబును కోరుకున్నాడు. ఒకసారి చూడాలి ఆ వాక్యాన్ని మీరు, ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. మీరు యోబు గ్రంథము 1వ అధ్యాయము, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు రాసుకోవాలి అందరూ కూడా. చాలామందికి తెలియదు ప్రియులారా ఈ వాక్యాలు, కనుక మీరు అందరు రాసుకోండి. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనంలో
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అని వాడు వారితో కలిసి వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ పోయినాడు? పరలోకానికి పోయాడు. దేవదూతలంతా సమావేశమై ఒక రోజు వచ్చింది పరలోకంలో మీటింగ్, సెమినార్, కాన్ఫరెన్స్. వచ్చాడు వాడు కూడా. మీరు జాగ్రత్తగా వినాలి, ఇది చాలా అద్భుతమైన పాయింట్ చెప్తాను మీకు. దేవదూతలతో వాడెళ్ళాడంటే వాడు కూడా ఒకప్పుడు దేవదూత. వాడు వెళ్ళి అక్కడ దేవుని సమకములో నిలబడి చెప్పుకోవాలి వాని గురించి. ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు అడుగుతున్నాడు. వాడు యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడు చందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అడగగానే జవాబు ఇచ్చేసాడు. వాడు ఎక్కడట? వాడు ఎక్కడ తిరుగుతాడు? భూమి మీద మొత్తం తిరుగుతూనే ఉంటాడు. కుక్క తిరుగుడు అంటారు దాన్ని. కుక్క ఎట్టు తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కుక్క. దానికి పని లేకుండా పెద్ద బిజీగా ఉంటుంది అది. వాడు కూడా లేక బిజీ ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు వాడు. ఓకే, ఆ తిరుగుడాటంలో యోబుని చూశాడు. యోబు గురించి దేవుడికి చెప్పడం, యోబును శోధించడానికి, శ్రమలు పెట్టడానికి వాడు పర్మిషన్ అడగడం దేవుణ్ణి, దేవుడు ఇవ్వటం, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడడానికి దేవుడు పరీక్ష యోబుకు పెట్టడం, ఇవన్నీ మనకు తెలుసు, చిన్ననాటి నుంచి విన్నాం ఇవన్నీ. మీరు జాగ్రత్త ఎందుకు వినాలంటే చెప్తున్న పాయింట్ ఏంటంటే వాడు పరలోకానికి వెళ్తుంటాడు దేవుని దగ్గరికి. ఎప్పుడు? ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో, పాత నిబంధన కాలంలో. మరి ఇప్పుడు కూడా వెళ్తాడనుకుంటారు చాలామంది. అదే నేను చెప్పే పాయింట్. ఇప్పుడు కూడా దేవదూతలతో పాటు వాడు వెలుగుదూత వేషం వేసుకొని పరలోకానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మన గురించి చాడీలు చెప్తాడు, మన గురించి వాడు లేనిపోని విషయాలు చెప్పి అబద్ధాలు చెప్పి దేవుణ్ణి డిస్టర్బ్ చేస్తాడు అని చాలామంది బోధకులు బోధ చేస్తూ ఉంటారు. అది మరి నిజమా కాదని బైబిల్ చూడాలి కదండి. ఇప్పుడు వెళ్తుండా పరలోకానికి వాడు దేవదూతలతో సహా? మన గురించి చాడీలు చెప్తున్నాడా? మన గురించి ఫిర్యాదులు చేస్తున్నాడా? ఏమైనా ఆలోచించాలి. ఈరోజు వినాలి మీరు ప్రియులారా. మోషే శరీరమును గూర్చిన తర్కం మన గురించి కూడా ఉంటుంది. కోరుకుంటాడు, వాళ్ళని కూడా కోరుకున్న అపోస్తులను. ప్రియులారా జాగ్రత్త విందాం, అర్థమైందండి. ఇంకొకరిని గురించి కూడా చూడాలి మనం, ఇంకొక వ్యక్తి గురించి మనం చూడాలి ప్రియులారా. అవన్నీ తెలిస్తే కానీ మన గురించి మనం వద్దాం. ఇప్పుడు జకరియా గ్రంథము 3వ అధ్యాయము, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు. మోషే తర్వాత ఎవరు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు పెట్టాడు? వాడు సైతాన్ గాడు యెహోషువ. ఇశ్రాయేలును తీసుకెళ్ళింది ఎవరు? నెక్స్ట్ బాధ్యత ఎవరు తీసుకున్నారు? యెహోషువ. మొదటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? మోషే బరువంతా యెహోషువ పెడితే యెహోషువ చాలా కష్టపడి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిపోయి వాళ్ళు నిలబెట్టాడు. యెహోషువ చాలా సాక్రిఫైస్ చేశాడు దేవుని కోసం ప్రియులారా, ఆయన ప్రజల కొరకు. యెహోషువకు పెట్టాడు వాడు చూడండి టార్గెట్. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబొట్టయు సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలబొట్టయు అతడు నాకు కనపరిచెను. జకరియా కనబడుతుంది దర్శనంలో. సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు, ఫిర్యాదు యెహోషువ మీద. ఎంత గొప్ప దారుణం అండి ఇది. సాతాను యెహోవా నిన్ను గద్దించును. అక్కడ మిఖాయేలు ఏం చెప్పాడు? సాతాను అపవాది నిన్ను, దేవుడు ప్రభు నిన్ను గద్దించును అన్నాడు అక్కడ కూడా కదా. ప్రభు నిన్ను గద్దించును కాక అన్నాడు. ఇక్కడ కూడా ఈ ప్రధాన దూత, ఈ దూత కూడా యెహోవా దూత ఇక్కడ కూడా నిన్ను దేవుడు గద్దిస్తాడని చెప్తున్నాడు చూడండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును. అక్కడ పెద్దచ్చు ప్రభు పడ్డ చూడండి. అందుకే అక్కడ డార్క్ లెటర్, బోల్డ్ లెటర్, పెద్దచ్చు ప్రభు అంటే ఇక్కడ యెహోవా. అందుకే చూపిస్తున్నాను మీకు క్లియర్గా. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కురువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. ఎంతటి ప్రశస్తమైన వాడు,
అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైన పవిత్రమైన దేవుని బిడ్డను యెహోషువను ప్రధాన యాజకుని నువ్వు ఫిర్యాదు చేస్తున్నావు, ఆయన మీద చాడీలు చెప్తున్నావు. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళి వాడు చేస్తాడు, చాడీలు చెప్తాడు, మన మీద ఫిర్యాదు చేస్తాడు. ఎప్పుడు? ఓల్డ్ టెస్టమెంట్లో చెప్తున్నాను మీకు నేను, పాత నిబంధన కాలంలో జరిగింది ఇది. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దీనంగా ఉన్నాడు. వాడు చాడీలు చెప్పి 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 యెహోషువ మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్పేశాడండి. కానీ దేవుడికి తెలుసు కదా, సాతాను మాట వినడండి. మనం వింటాం సాతాను మాట, మనము శోధనలో పడిపోతామండి, మనుషులం కాబట్టి, బలహీనం కాబట్టి. ప్రియులారా, దేవుడు గొప్పవాడు, న్యాయాధిపతి, ఆయన భూత భవిష్యత్తు వర్తమానాల కాళ్ళకి తెలిసిన దేవుడు. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి అప్పుడేమంటున్నాడు దూత, ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమాపణ చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు యెహోషువను. ఆ ఫిర్యాదులన్నీ అబద్ధాలు. నేను నిన్ను పవిత్రపరచుచున్నాను. పిల్లరా, మన మీద కూడా సైతానుగాడు ఎన్నో చెప్పినా కూడా మరి ఎలా పరిశుద్ధపరచబడతాం? ఎలా మనము పరిశుద్ధపరచబడతామో ఈరోజు తెలుసుకోలే ప్రియులారా. సాతాను నుంచి తప్పించుకునే మార్గం ప్రియదేవుని సంగమా, మరి ఇప్పుడు కూడా వాడు పరలోకానికి వెళ్తున్నాడా మన గురించి చెప్పడానికి? మరి కొందరు చెబుతున్న బోధలు కరెక్టా? నేడు కూడా నీ గురించి పోయి పరలోకంలో దేవదూతలు దినము సమావేశమైన ఆ దినంలో వాడు కూడా కలుస్తున్నాడా? లేదు, వాడు ఇప్పుడు పోవట్లేదు. వాడికి పరలోకంలో ప్రవేశం లేదు. ఇక ఎప్పటి నుంచి లేదు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శిలువ మరణం చెంది విజయం సాధించి సైతాన్ని మీద మనకు పాపం నుంచి విడుదల ప్రసాదించిన తర్వాత ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం ప్రియులారా. మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ప్రియులారా, 8వ వచనం నుండి, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వానికి స్థలము లేకపోయాను. పరలోకంలో స్థలము లేదు, పరలోకంలో సైతానుకు స్థలము లేదు. కాగా పరలోకమును మోసపుచ్చుచట అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పరలోకంలో కూడా మోసపుచ్చేవాడు మోసగాడు. పరలోకమును ప్రియులారా మోసపుచ్చు వాడికి స్థలం లేకపోయిన కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం పడదోయబడెను. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకంలో మోసం చేయడానికి వెళ్తున్నాడు, కానీ వాడు మోసపు చేసిన మోసం కాదు. ఎందుకంటే పరలోకం పవిత్రమైనది, పరిశుద్ధమైనది ప్రియులారా. చాడలు చెప్తాడు వాడు, మోసం చేశాడండి. చేసి అనేకమైన దేవదూతలను వాని దూతలుగా మలుచుకున్నాడు మోసంతో పరలోకంలో ప్రియులారా. అలా మోసం చేశాడు వాడు. ఏమైపోయాడు వాడు పడద్రోయబడ్డాడు. దాని దూతలు కూడా దానితో కూడా పడద్రోయబడి, మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలాగూ చెప్పుట వింటిని. ఏమని వినబడిందంటే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరముల మీద నేరపు మోపువాడైన అపవాది. ఆడేం చేసేవాడట? రాత్రింబగళ్ళు మన గురించి చాడలు చెప్పడం. ఎంత బిజీ చూసినవాడు, మనకంటే బిజీ అండి వాడు. మనమేం బిజీ ఉంటామండి, మనం టైం ఏదో కొంచెం ఇస్తాం దేవుని కోసం, కానీ వాడు మాత్రం మన మీద పగబట్టి రాత్రింబగళ్ళు వాడు డే అండ్ నైట్ డ్యూటీ అండి. వాడు చాడలు చెప్పడమే, మోసాలు చేయడమే పరలోకానికి వెళ్ళి కదా.
అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇప్పుడు అధికారం ఎవరిది పరలోకంలో? యేసు క్రీస్తుది. ఇక సైతానుగానికి టైం లేదు, వెళ్ళడానికి సమయం లేదు, అవకాశం లేదు, ప్రవేశం లేదు. ఇక వాడు ఉండేది ఎక్కడ ఉండాలి? ఇప్పుడు భూమి మీదనే ఉండాలి వాడిక. పరలోకం డోర్స్ క్లోజ్ అయిపోయాయి, యేసుప్రభు వారు క్లోజ్ చేసేసారు వానికి. వాడు ప్రదయపడ్డాడు, ఇక వెళ్ళడిక వాడు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రభు మనకు చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన్నాడు ప్రియులారా. అందుచేత 12 వచ్చిన అందుచేత పరలోక నివాసులలో ఉత్సహించుడి. ఎందుకు? వాడు రాడిక, వాడు తలకాయ తినడు వచ్చి కదా, డిస్టర్బ్ చేయడికి వచ్చి చాడలు చెప్పుడిక, వాడిని బెడద పోయిందిక. అందుకేమంటున్నాడు? పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే వాడు ఇక్కడే ఉంటాడు. వాడు అపవాది తమకు సమయము కొంచెమైనా తెలుసుకొని మహో క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాడు. స్వరం వినబడింది. భూమి మీద ఉన్నాడు వాడు. ఇక భూమి మీద ఏం చేస్తాడండి? వాడు ఏం చేస్తాడు? పరలోకానికి వెళ్ళాడు, తోయబడ్డాడు. ఈ భూమి నుంచి తోయబడ్డాడు, భూమి మీద ఉంటాడు, యేసుప్రభు రాకడ వరకు ఉంటాడు వాడు. మరి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడని కావాలి మనకి. ఇప్పుడు చాడలు చెప్పడానికి లేదు వానికి, అవకాశం పోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే వాడు మోసం చేయాలి మనల్ని. దేంతో? ఏ వాక్యమైతే నిన్ను విశ్వసించేటట్టు చేస్తుందో, ఏ వాక్యమైతే నిన్ను ఆశీర్వదిస్తుందో, ఏ వాక్యమైతే నిన్ను ఎదిగింపజేస్తుందో ఆత్మీయ జీవితంలో, ఏ వాక్యమైతే నిన్ను ఆశీర్వదిస్తుందో, ఏ వాక్యమైతే నిన్ను బలపరుస్తుందో, ఏ వాక్యమైతే నీ దిక్కుగా ఉందో, నీ విశ్వాసానికి గొప్ప వేదికగా ఉందో, ఆ వాక్యాన్ని నమ్మకుండా చేయటమే వాని యొక్క తంత్రం, కుతంత్రం, కుట్ర. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో చూడాలి మీరు. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయం, నేను ముగించేస్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన 2 పత్రిక 11 అధ్యాయము 13 నుండి 15 వరకు. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఎవరు? సైతాను కానీ ఏజెంట్లంతా, అనుచరులు. వాళ్ళు ఏం చేస్తారట? క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నారు వాళ్ళు. ఇక సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? ఇది ఆశ్చర్యం కాదు, మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు, చాలా చాలా నిజమైన విషయం ఇది అంటున్నాడు పౌలు గారు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ధరించుకున్నాడు కాదు, ధరించుకొనుచున్నాడు. అంటే ఇప్పుడు కూడా వాడు వెలుగుదూత వేషం అంటే ఏంది? వెలుగుదూత వేషం అంటే ఏంటి? వెలుగుదూత వేషం, వెలుగంటే ఏంది? నీ వాక్యము నా పాదములకు దీపం, వెలుగు. వాక్యమనే వెలుగుందే. వాక్యాన్ని చెప్పేవారు పరలోకం నుంచి వచ్చి దూత రాగానే, ప్రకాశమైనటువంటి వెలుగు దూతలు రాగానే, దేవదూతలు రాగానే, వీడేంది? నకిలీ వేషం. అది నిజమైన వెలుగు కాదు, నిజమైన దేవత కాదు, వాడు నిజమైన బోధ కాదు అంది. దానికి విరుద్ధంగా, దానికి వ్యతిరేకంగా వాడు వెలుగు దూత లాంటి వేషము వేసుకున్నాడు. వేసుకొని ఏం చేస్తున్నాడు? అబద్ధ బోధలు చెప్పిస్తున్నాడు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు చూడండి. గనుక అలా వాడు వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు గనుక వాణి పరిచారకులు, నీతి పరిచారకులు వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. అందుకే చెప్తాను, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, మోసపోకండి. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవుని సంగమా, సత్యము నమ్ముకోండి, మీ చేతులు ఉన్న వాక్యాన్ని నమ్ముకోండి. మనుషుల మాటలు, మనుషుల మాయా బోధలను వినకండి. ఆనాడు మోషేను తప్పుదో పట్టించాలనుకున్నాడు, యెహోషువను తప్పుదో పట్టించాలనుకుంటున్నాడు. మన సహోదరులను, మన ఎందరో భక్తులను వాడు ఉసురుపోసుకున్నాడు. వాడు
చైతన్య గారు ఈ కాలంలో అబద్ధ బోధకుల చేత, వాని యొక్క పరిచారకుల చేత వెలుగుతో వేషం వేసుకొని వాళ్ళని గైడ్ చేస్తూ అనేకులను పరలోకం వెళ్ళకుండా వాడు నరకానికి వెళ్ళటానికి అబద్ధ బోధలు చేపిస్తున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలారా, దైవజనులారా, విశ్వాసులారా, ప్రార్థనా పరులారా, తస్మాత్ జాగ్రత్త. సత్యాన్ని నమ్ముకోండి, వాక్యములో ఉన్నదానినే ప్రకటించండి. దేవుని సంగమా, ఆనాడు మోషేకు మిఖాయేలు దేవదూత రక్షణగా ఉంటే, యెహోషువకు ఆనాడు యెహోవా దూత రక్షణగా ఉంటే, అపోస్తులకు ఆనాడు యేసుక్రీస్తు రక్షణగా ఉంటే, మరి ఈరోజు మనకెవరున్నారు చెప్పండి? చూద్దాం, చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. యేసును కూడా చెరపట్టాలనుకున్నాడు సైతానుగాడు, అందుకే కొండ మీద తీసుకెళ్ళిపోయాడు కదా. 40 రోజులు అపవాది చేత శోధింపబడి విజయాన్ని సాధించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? మన కోసం క్రీస్తు వెళ్ళింది శోధించబడటానికి మన కోసం అండి. శోధన జయించటం మన కోసం అండి. చూడండి వాక్యం, 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు. ప్రియులారా, మనందరికీ శోధనను జయించాడు, సాతానును పారదోరాడు, సిలువలో సాతాను పైన విజయాన్ని సాధించాడు, మరణంపై విజయాన్ని సాధించాడు. మనకు విడుదలను ప్రసాదించిన యేసు ప్రభువారు ఈరోజు తండ్రి కురుపార్శ్వమందు ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ప్రియులారా, మనకున్నాడు సహాయకుడు, మనకున్నాడు తోడు, మనకున్నాడు రక్షకుడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ప్రియులారా, అట్టి ప్రభువును కలిగి సాతాను యొక్క మాయా బోధల చేత చెరపట్టబడకుండా మీరు బహు జాగ్రత్తగా ఉండాలని మీకు ప్రభువు నామమున కోరుకొనుచున్నాను ప్రియులారా. ఎందుకంటే సాతాను చాలా భయంకరంగా ఉన్నాడు ప్రియులారా. వాడు భయంకరమైనటువంటి వాడు మోసం చేయడానికి చాలా ఆవేశంతో ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, కనుక బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు ప్రేయపూర్వకంగా మనవి చేయుచున్నాను పిల్లలు. ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు. వాడు ఎలాగైనా సరే ఇప్పుడున్న విశ్వ క్రైస్తవులున్న నీతిమంతులను, భక్తులను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికి కూడా. అది చూసి మనం ముగించుకుందాం. చివరిగా 2 తిమోతి 2వ అధ్యాయము 24-26 వచనాలు ఉంటాయి, చూసి మనం ముగించుకుందాం. చాలా అవసరమైన రెఫరెన్స్ ఇది కనుక మీకు చూపిస్తున్నాను. 2 తిమోతి 2:24-26. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. వారిని ఏం చేశాడటండి? ఇష్టం చొప్పున చెరపట్టాడట వాడు. ఆనాడు మోషే, యెహోషువ భక్తులను ఎందరినో అపోస్తులను చెరపట్టడానికి ప్రయత్నించిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు ఇష్టపడుతున్నాడు. వీళ్ళని ఇష్టపడాలి, వీళ్ళని చెరపట్టాలని వాడు సంఘాల వైపు తిరుగుతూ, సంఘాలలో సంచరించుచు, ఈ భూలోకం సంచరించు విశ్వాసులను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు పిల్లలు. వాడు సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొలుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింపు సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను దైవజనుడు. అలాంటి వారిని చిరదీయాలి, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, అలాంటి వారిని వాక్యముతో గద్దించి వారిని సాతాను చెర నుంచి బయటికి లాగటానికి దైవజనుడు, ప్రతి ఒక్క సువార్థికుడు, సేవకుడు ప్రయాసపడాలి. క్రైస్తవ దేవుని దైవజనులారా, దేవుని పిల్లలారా, మీరు కూడా ప్రార్థన చేయలేవరట. సాతాను చెరపట్టబడిన వారు ఉంటే మనం యాజకులం అని చెప్పినందుకే దేవుని సంగమా, మోషే యొక్క శరీరమును గూర్చి తర్కం ఇదే. ప్రియులారా, క్రీస్తు యొక్క సహాయముతో, వాక్యం యొక్క సహాయముతో, వాక్యంలో ప్రతిష్టై, వాక్యంలో హృదయం నిలుపుకొని
ఆత్మీయ జీవితంలో బలంగా సాగిపోతూ విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు సాగుదాం. సాతాను నుండి ప్రభు యొక్క సహాయముతో తప్పించుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దయగల తండ్రి, మహోన్నతుడైన మా మంచి కాపరి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. చక్కటి వాక్యాన్ని విన్నాము. ఎంతో గంభీరమైన వాక్యము, అందరికీ అవసరమైన విలువైన లేఖన భాగాలను మేము చూశాము. విన్న ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి. ఎవరు తప్పిపోకుండా, సాతాను చెరపట్టకుండా రక్షించబడుతూ మీ యొక్క బిడ్డలుగా మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మీకోసం బ్రతికే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, క్రీస్తు సహాయకుడుగా మాకు ఉండాలని, ఆయన సహాయంతో మేము ఎన్నో సత్క్రియలు చేయుటకు మమ్మల్ని పురిగొల్పి బలపరచుమని, మీ బిడ్డల్ని బలపరచుమని, దీవించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.